బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి టాటానగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి టాటానగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మైలార్దేవుపల్లిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి గోదాం అంతా కూడా వ్యాపించడంతో వెంటనే స్థానికులు ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 3 ఫైర్ ఇంజన్లు స్పాట్ కు చేరుకొని ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం కావడంతో ఎవరు అక్కడ పనిచేసే వాళ్ళు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మరో 2 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకొని మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్క్రాప్ గోదాం కావడంతో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అవసరమైతే మరిన్ని ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఆ మంటల్ని 2-3 గంటల్లోనే అదుపులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగిందనే దానికి సంబంధించి మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా స్థానిక పోలీసులు చెప్తున్నారు. ఆదివారం కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది, కానీ ఆస్తి నష్టం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్క్రాప్ గోదాం యజమాని చెప్తున్నారు. సురేష్, అయితే ఇప్పటికే అక్కడ మంటలు అవి గమనించినట్లయితే పొగ దట్టంగా అరుపుకున్న పరిస్థితి, అదంతా అదుపు చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు? అంటే స్క్రాప్ గోదాం కాబట్టి అనేక రకాల వస్తువులు అందులో ఉంటాయి. పాత ఇనుప సామాన్కి సంబంధించిన పాటు మరికొన్ని వస్తువులు అన్ని అక్కడ ఉండడంతోనే ఆ పొగలు దట్టంగా వ్యాపించి అటు చుట్టుపక్కల భారీగా వ్యాపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడంతో వెంటనే అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మరో 2-3 గంటల్లో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఫైర్ ఇంజన్ చెప్తున్నారు. ప్రస్తుతం 3 ఫైర్ ఇంజన్లు అక్కడ మంటల్ని ఆర్పేందుకు ఉపయోగిస్తున్నారు. అవసరమైతే కంట్రోల్ కాకుండా మరిన్ని పక్క స్టేషన్ల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు తెప్పించి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తాం. అటువైపు ఎవరు రాకుండా పోలీసులు మొత్తం ఏదైతే ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అటు ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ప్రస్తుతం అయితే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం ఫైర్ ఇంజన్ సిబ్బంది చేస్తున్నారు. సురేష్, ఆస్తి నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా ఏమైనా ఉందా? అంటే ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పోలీసులు ఫైర్ సంబంధించిన ఫైర్ ఇంజన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని మొత్తం మంటలను ఆర్పే దాని మీదనే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అదుపు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతే ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది, ఎలా ప్రమాదం జరిగింది, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సురేష్.